తుఫాను పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా వెళ్ళాడు కదా, మీరు దీని గురించి ఏం స్పందిస్తారు? దీని గురించి స్పందించాలంటే నవ్వు కూడా వస్తుంది. అసలు తుఫాను జరిగి ఎన్ని రోజులైంది? తుఫాను జరిగి ఇప్పుడు వారం దాకా అయ్యింది. తుఫాను రాకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముందు జాగ్రత్తగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అధికారులను ముందే రెడీ చేసి ఎక్కడా కూడా తుఫానుకు సంబంధించి చనిపోటాలు కానీ ఆస్తి నష్టాలు కానీ జరగకుండా ముందుగానే ప్రజలను చైతన్యవంతులు చేసి తుఫాన్ నుంచి కాపాడుతామంటే ఆయన నిద్రపోకుండా, అధికారులు నిద్రపోనీయకుండా, ప్రజలను కూడా నిద్రపోనీయకుండా అందరిని జాగ్రత్త వహించి తుఫాను నుంచి ఈ విధంగా చేశాడు. ఈరోజు అంతా అయిపోయినాక వచ్చి నువ్వు కృష్ణా జిల్లా వచ్చి తుఫాను వల్ల అటు నష్టపోయింది ఇష్ట నష్టపోయిందని చెబుతావు. అంతా అయిపోయినాక నువ్వేం చెబుతావు? వచ్చి జరగాల్సింది మొత్తం చంద్రబాబు నాయుడు గారు ముందుగానే జాగ్రత్త చేసి నష్ట నివారణ కాకుండా చేశాడు. ఈ రోజు వచ్చి నువ్వు జనం అడావుడి చేసి రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు కూడా జనాభాలో నీ కారు కింద ఇద్దరు పడేవాళ్ళు పోలీసులు లేకపోయినట్టయితే నువ్వు ఈ రోజు వచ్చి రాజకీయం చేయాలని చూస్తే ఎడ సరిపోద్ది? రాజకీయం చేయాలంటే కుదరదు, ప్రజలు నమ్మరు. రాజకీయం చేయాలని చూస్తే మటుకు మీకు ఉండే 11 సీట్లు కూడా రావు ఈసారి. అది గుర్తుపెట్టుకొని నడవాలని కోరుకుంటున్నా. బాబు గారు విదేశీ పర్యటన లండన్కి వెళ్ళి హిందూజా గ్రూప్ తరఫున 20,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనిపైన మీ స్పందన ఏంటి? చంద్రబాబు గారు మన రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటాడు. చంద్రబాబు గారు మన ఆలోచనల విధానం ఎలా అని ముందే గ్రహించి మన రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం పెట్టుబడులు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటాడు. పాపం చంద్రబాబు గారు వ్యక్తిగత పర్యటనకి లండన్ వెళ్ళి ఆ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర యువత అభివృద్ధి కోసం, ఫ్యూచర్లో ఉద్యోగాలు ఇంప్రూవ్మెంట్ల కోసం ఇప్పుడు 20,000 కోట్ల పెట్టుబడి హిందూజా కంపెనీ నుంచి ఒప్పించి అక్కడి నుంచి మనకు రాష్ట్రానికి విడతల వారీగా 20,000 కోట్లని పెట్టుబడిగా తీసుకొచ్చారు. 1600 మెగావాట్లు పవర్ సప్లై కోసం 2 యూనిట్లుగా సప్లై చేశారు. ఈ యువత భవిష్యత్తు కోసం, యువత ఉద్యోగాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో మనకి కృషి చేసి మన రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉంటారు. ఇంతకుముందు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా ఒక్క పెట్టుబడి కంపెనీలు, పారిశ్రామికవేత్తలను కూడా తీసుకొచ్చింది ఒక దాఖలాలే లేవు. చంద్రబాబు గారు ఎప్పటికైనా సరే మన రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. ఈ చంద్రబాబు గారి కోసం మనం ఎప్పుడూ కృషి చేసి మళ్ళీ చంద్రబాబు గారినే గెలిపించుకోవాలని అనుకుంటున్నాను. ఈ వైసీపీ వాళ్ళు కులాలకి మతాల మధ్యలో గొడవలు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ముందుగా అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే వైసీపీ పార్టీ చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడానికి ఆహర్నిశలు కష్టపడుతూ ప్రపంచ స్థాయి గలటువంటి గూగుల్ సంస్థలాంటి సమస్యలను తీసుకొచ్చి ఈనాడు ఈ రాష్ట్రంలో నెలకొల్పుతూ ఉంటే వాటి మీద కూడా ఫేక్ ప్రచారం చేస్తూ మరి వాటిని కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి కొన్ని వేల ఉద్యోగాలు మరి నాడు దాని ద్వారా రాబోతూ ఉన్నాయి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిశ్రమలు రాకుండా మరి అడ్డుకున్నాడో, మరి ఒకవైపు ఈ రాష్ట్రానికి వేల కోట్లతోటి పెట్టుబడులు వస్తూ ఉంటే వాటిని చూసి మరి ఈ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిని చూసి అభినందించాల్సింది పోయి ఈ రాష్ట్రంలో విచ్ఛిన్నకర పరిస్థితులు తీసుకురావాలనే ఉద్దేశంతో నాడు జగన్మోహన్ రెడ్డి వారి యొక్క డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మరి తుఫాను వచ్చింది. తుఫానుకు ముందే చంద్రబాబు నాయుడు గారు అనేకమైన ముందు చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. అలాగనే ఆస్తి కూడా పెద్దగా నష్టం జరగకుండా కాపాడటం జరిగింది. అయితే మరి పంట నష్టం జరిగింది కొన్ని ప్రాంతాల్లో. వాటన్నింటిని కూడా అధికారులు మరి పరిశీలించి వాటికి సంబంధించినటువంటి నమోదు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి తర్వాత ప్రభుత్వం కూడా వాళ్ళందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. అదేమీ లేకుండా ఊరక జగన్మోహన్ రెడ్డి తుఫాను అయిపోయినాక వచ్చి అడావుడి చేసి మనం చూసాం ఇందాక వార్తల్లో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో 2 మహిళలు కూడా ప్రమాదవశాత్తు మళ్ళీ వాళ్ళు కూడా కారు కింద పడే పరిస్థితిని ఇచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పోలీసులు కాపాడటం వల్ల అది కూడా పెద్ద ముప్పు తప్పింది. ఇప్పుడు యాంకర్ శ్యామల గారు అయితే జగన్ చెప్తేనే నేను మాట్లాడాను, జగన్ ఆదేశాలే నేను పాటించాను అని చెప్పేసి మాట్లాడుతుంది. ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇది తీవ్రంగా ఖండిస్తున్నామండి. శ్యామల గారు ఇప్పటికైనా మీరు కొంత మనసు మార్చుకొని మాట్లాడటం నేర్చుకోవాలా. మీకు అనేక రకాలుగా 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టినా కూడా మీ బుద్ధి మారలేదు. మీరు అయినా పబ్లిక్లో పోయి కులాలను రెచ్చగొట్టి ఏం చేయాలా, ఎడదీయాలా, ఎట్లా వాళ్ళకి తగాదలు పెట్టి మనం సలిమంట కాసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
మీరు మాట్లాడే చేసే విధానాలన్నీ తప్పండి. మీరు మార్చుకొని పబ్లిక్లోకి వస్తే కొంత మీకు సానుభూతి పెరుగుతుంది. ఎక్కడ ఏం జరిగినా కూడా మీరు ఎవరైనా అనేక రకాల ఎక్కడ చనిపోతే అక్కడ పోయి బెల్ట్ షాపుల్లో మందాగి నకిలీ మందాగి చనిపోయాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా అవాస్తవాలండి. మీరు మాట్లాడుతూ మాత్రం ముందు మార్చుకోండి, కొన్ని పద్ధతులు మార్చుకుంటే కొంత సేఫ్ సైడ్గా ఉంటుంది. మీరు ఇప్పటికీ అప్పటికి అధికారంలో ఉన్నప్పుడు తప్పే చేస్తున్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం కూడా తప్పే చేస్తున్నారండి. మీరు ఇదే రకంగా ఈ పోకడు కూడా పోతే ఆ 11 సీట్లు కాదు మీకు 0 అండి. మీరు అది గుర్తుపెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లకు కానీ దేనికైనా కానీ కొంచెం పద్ధతులు మార్చుకొని పబ్లిక్లోకి ఏ రకంగా పోవాలా, ఎట్లా మంచి చేయాలా, పబ్లిక్కి ఏం సేవ చేస్తే మనం ముందు మనకి పెరుగుద్ది సీట్లు అని చెప్పేసి మాట్లాడుతూ నేర్చుకోవాలి. కానీ మీరు ఏదో మా నోటికి వచ్చింది మాట్లాడతాం, జగన్ గారు రేపు బాయిలు దూకమంటాడు, దూకుతారా మీరు? ఇకేముండదండి, సర్దుకోటే మూట మళ్ళీ.